సామెతల పుస్తకం 13వ అధ్యాయము 18వ వచనం చదవండి. 13 శిక్షను ఉపేక్షించు వానికి అవమాన దారిద్ర్యతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు అది గద్దింపును లక్ష్య పెట్టువాడే ఘనతనుందు. అంటే ఒక వ్యక్తి దేవుని చేత ఘనపరచబడాలంటే అతనిలో ఏ స్వభావం ఉండాలి తెలుసండి? మొదటిది దీనులుగా ఉండాలి. రెండవది దేవుని దృష్టిని మనం ఆకర్షించాలంటే మన జీవితాల్లో గద్దింపును ఇష్టపడే వారంగా ఉండాలి. దేని చెప్పండి? కొంతమందికి పొగడతలంటే ఇష్టం, కొంతమందికి ఏమండి వారికి అనుకూలంగా ప్రసంగం చేస్తే సూపర్ భలే చెప్పారండి, ఎంతసేపు చెప్పిన అలాగే వినాలనిపించేసింది తెలుసా అంటారు. అదే గద్యం మొదలెట్టినామండి, నువ్వు చేసేది తప్పు కదా, నువ్వు మాట్లాడిన తప్పు కదా, నువ్వు చేసిన ఆ చూపు సరైన చూపు కాదు కదా, దేవుని దృష్టికి పాపం చేయట్లేదా నువ్వు అని మొదలెట్టారు అనుకున్న పాస్టర్ గారు ఎప్పుడు ఎంత ఇంక ఇదేం మొదలెడతాడు ఎప్పుడును. ఎవరో కూడా గద్దింపుని ఇష్టపడరు. ఎందుకంటే బైబిల్ గమనిస్తే, బైబిల్ గ్రంథాలు గమనిస్తే, బైబిల్ గ్రంథంలో దేవుడు మానవులకి ఉపదేశించిన ఉపదేశం వెనుకున్న ఒకే ఒక తాత్పర్యం, అర్థం ఏమిటంటే నేను చెప్పిన దాని ప్రకారంగా మీ జీవితాలు ఏమవ్వాలి, సరిచేసుకోవాలి అని చెప్పాడు. చివరికి ప్రకటన గ్రంథంలో కూడా అదే అంటాడు, మారు మనసు పొందు అంటాడు. అంటే ఏం పొందాలి అంటే నీ బుద్ధి మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, నీ అలవాటు మార్చుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఇది గద్దింపు, మారు మనసు పొందు అంటే. ఈరోజు ఈ గద్దింపు ఈరోజు క్రైస్తవ విశ్వాసులమైన దేవుని పిల్లలైన మనకి ఇష్టం ఉండట్లేదు. ఓ స్కూల్లో హెడ్ మాస్టరు పిల్లలు చదవట్లేదని చెప్పి ఏం చేయాలి మాస్టరు? పిల్లలు చదవని పిల్లల్ని ఏం చేస్తారండి? పోనీ మీ సంగతి చెప్పండి. మీరు అందరూ స్కూల్కి వెళ్ళారా? చెప్పండి, స్కూల్కి వెళ్ళారా లేదా? మరి మీరు చదవనప్పుడు మీ మాస్టర్ కొట్టారా? కానీ ఇప్పుడు ఏం చేస్తే తెలుసు మాస్టరు, పిల్లలందరినీ తీసుకొచ్చి నుంచోబెట్టి, ఎవరు నాయన చదువుకోండిరా, మీరు చదువుకోవాలని ఏం చేయమంటారో చెప్పండి అని గుంజీలు తీశాడు మాస్టర్. హెడ్ మాస్టర్ ఏం చేశారు? గుంజీలు తీశాడు. ఆయన మిమ్మల్ని ఏమంటకు సరిపోము కాబట్టి మీరు చదవనందుకు ఆ శిక్ష నేనే భరిస్తానని స్కూల్ పిల్లలందరూ ఎదుట గుంజీలు తీశాడు, సాష్టాంగ నమస్కారం పెట్టాడు. ఎందుకో తెలుసా అండి, ఈరోజు పిల్లలకి గద్దింపు అనేది, గద్దింపు ఎవరికి ఇష్టం లేదు. అందుకోసం ఆ మాస్టర్, హెడ్ మాస్టర్ ఏం చేసి తెలుసా, పిల్లలందరినీ తీసుకొచ్చి గ్రౌండ్లో నుంచి పెట్టేసి, ఓరే మీకు నమస్కారం రా బాబా, చదువుకోండిరా అని చెప్పి సాష్టాంగ నమస్కారం పెట్టాడు. ఇంకా సరిపోదా, గుంజీలు గుంజీలు తీసాడు ఆయన. అది సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోయింది. కానీ ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము మన ఆత్మీయ జీవితాలు కూడా పాడైపోవటం కారణం తెలుసండి, గద్దింపు మనకి అసహ్యము. గద్దింపు అంగీకరించాం. కానీ దేవుడు నీ మీద లక్ష్యముంచి నిన్ను ఘనపరచాలంటే, నిన్ను దీవించాలంటే నీవు గద్దింపునకు లోబడేవారుగా ఉండాలి, గద్దింపును అంగీకరించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు విచారకరం విషయం ఏంటంటే, మన బిడ్డలు పాడైపోవటం ప్రధానమైన కారణం ఇదే. వారు ఈరోజు తల్లిదండ్రులు గద్దిస్తే, తల్లిదండ్రులు బుద్ధి చెప్తే, వారు ఇది చేయకూడదురా అంటే వింటున్నారా చెప్పండి? వింటలేదు. వెంటనే కోపగించేయటమో, అన్నం తింటాం మానేయటమో, లేకపోతే ఫ్యాన్ ఎట్టుకోవటమో, లేకపోతే కరెంట్ ఎట్టుకోవటమో, చెప్పండి ముందు బాటిల్ ఎట్టుకోవటమో. నువ్వు తిట్టావు కాబట్టి నేను తాగేస్తా అన్నాడు. గద్దింపు ఎవరికి ఇప్పుడు? అందుకని రోజు సమాజంలో యవనస్తులందరూ ఏమైపోతున్నారు? చెడిపోయారు. చెడిపోవటానికి కారణం ఏంటంటే గద్దింపుగా లోబడటం లేదు. ఈరోజు చాలా క్రైస్తవ జీవితాలు, క్రైస్తవ కుటుంబాలు కూడా ఆత్మీయతలో పాడైపోవటానికి, ఆత్మీయతలో వెనకబడిపోవటానికి, భక్తిహీనతలో పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? దైవజనుడు చెప్పిన ఉపదేశానికి గద్దింపుకు ఒప్పుకో. మీరు గమనించారా? అమ్మ
మీరు ఏమైనా చేసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, మీ వారమంతా ఎలాగైనా తిరగండి, ఏమైనా తినండి, ఎన్నైనా తిట్టుకోండి, ఆదివారం మాత్రం వచ్చి కానుకేసి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోండి అమ్మా అంటే చెప్పండి, ఆ మందిరాలకి జనాలే జనాలు. పాస్టర్ గారి వ్యక్తిగత జీవితం మీద ఏమండి మనం ఆయన పట్టించుకునేవాడుగా ఉంటే ఈరోజు ఎవరు కూడా అంగీకారం ఇష్టపడతలేదు. అందుకోసమే మాట చెప్పమంటారా, ఈరోజు స్వస్థతశాలలో నిండిపోవటానికి కారణం ఏంటి చెప్పండి? స్వస్థతశాలలో నిండిపోవటానికి కారణం ఏంటి? గద్దెంపుంటుందో, నువ్వు చేసేది పాపం చేయకూడదు అని గద్దించే అనుభవాలు ఉండవు. ప్రభు నన్ను రక్షించునుగాక, ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక, ప్రభు నీ అప్పులన్నీ తీర్చేసునుగాక అని మంచి ప్రసంగాలు ఉంటాయి. కాబట్టి అవి బాబు మహానుభావుడు ఆయన అన్నీ చెప్పిన అన్ని ఆశీర్వాదాలే. కాబట్టి అక్కడ ప్రసంగాలు బాగుంటున్నాయి. కాబట్టి జనము తండోపతండాలుగా ఆదివారం వెళ్ళిపోయి మొక్కుబళ్ళు చెల్లించేసి ఏమండి ఆ 2 గంటల కూర్చుని మళ్ళీ వస్తా బ్రాందీ షాప్కి వెళ్ళిపోయి తాగేసి వచ్చేస్తున్నాడు. వస్తా చెప్పండి పాల్కొల్లో మంచి సినిమా ఆడుతుంది, సినిమా చూసుకుని వచ్చేస్తున్నారు. వస్తా చెప్పండి షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయి నీకు కావలసినటువంటి ఆ రంగులన్నీ కొనుక్కొని, కావలసిన మోడల్స్ అన్నీ కొనుక్కొని ఇంకా సోమవారం నుంచి శనివారం దాకా ఫ్యాషన్ షో మనకి ఏం లేదు చెప్పండి. ఇప్పుడు గద్దెంపలేదు, వాక్యానుసారమైన జీవితాలు సంఘాల్లో లేవు. కనుక ఈరోజు వాక్యం ఉంటున్న నీవు ఒకటి, దేవుడిని లక్ష్య పెట్టాలంటే దీనుడుగా ఉండాలి. 2, గద్దింపునకు లోబడాలి. దేవునికి స్తోత్రం చెబుదాం. మరొక మాట కూడా మన జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. చూద్దామండి ఇర్మియా గ్రంథం 24వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టునట్లుగా నేను లక్ష్య పెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక్కడ అంటాడు కదా, దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంటండి? మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెట్టినట్లుగా నేను ఇశ్రాయేలీలను లక్ష్య పెడతాను. ఏ పండు అంటండి? ఏ పండు అంట? అంజూరపు పండు, మంచి అంజూరపు పండు. దేవునికి స్తోత్రం చెబుదాం. బైబిల్ గ్రంథంలో దైవికమైన విషయాల్లో అంజూరపు పండుకు చాలా ప్రాధాన్యత ఉంది. అంజూరపు పండుగ చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకో తెలుసండి, అంజూరపు పండు చాలా విలువైనది. అంజూరపు వృక్షాన్ని కూడా దేవుడు యాక్సెప్ట్ చేసిన దేవుడైన. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఎవరిని లక్ష్య పెడతాడంట? దేవుడు ఎవరిని లక్ష్య పెడతాడంట? మంచి అంజూరపు పండ్లను లక్ష్య పెడతాడంట. మంచి అంజూరపు పండ్లను. ఇప్పుడు ఎవరు ఆ మంచి అంజూరపు పండ్లు? ఊరుకోండి, పాస్టర్గా బాగా చెప్తున్నారు. నేను అమ్మ 2 కాళ్ళు 2 చేతులు, పెద్ద ముక్కు, పెద్ద నోరు, పెద్ద 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 కళ్ళు నాకుంటా అంజూరపు పండు అంటారేంటండి అంటే, నేను మిమ్మల్ని అంజూరపు పండు అంటలేదు, కానీ అంజూరపు పండుకున్న లక్షణాలు మనలో ఉండాలి. దేవుని పిల్లైన మనము ఒక మంచి అంజూరపు పండు వలె ఉండాలి. ఒక మంచి అంజూరపు పండు వలె. ఈ మంచి అంజూరపు పండు ఏం చేస్తా తెలుసండి? నెంబర్ 1, ఇది గాయములను కడుతుందంట. దేని కడతా చెప్పండి? గాయాలను కడుతుందంట. ఎవరు గాయాలు కట్టని చెప్పండి? ఇజ్కియా కలిగిన గాయం. బైబిల్ పండితులు ఏమంటారంటే ఇజ్కియా కంటండి కలిగిన గాయం రాచపుండు అంట. ఏ పుండు చెప్పండి? రాచపుండు. అంటే చాలా భయంకరమైనది అనమాట. కొంతమంది అంటారు ఆ రాచపుండులు అంటండి పురుగులు పట్టేసినాయి అంట. ఏం పట్టేసినాయి? పురుగులు పట్టేసి రోజు ఇజ్కియా గారి శరీరం ఏం చేసేది? తినేసి అంట. చాలా మందులు వాడారు, తగ్గలేదు అన్నయ్య. అందుకని లాస్ట్లో దేవుడు ఏమన్నాడు? ఇంకా చచ్చిపోయే స్టేజ్కి నువ్వు వచ్చేసావు అన్నాడు కదా.
నువ్వు చచ్చిపోబోతున్నావు అన్నాడు హిజ్కియా. అంటే ఆ గాయం అంత తీవ్రమైనది. ఆ గాయంలో పురుగులు శరీరాన్ని ఒలుసుకు తినేసి అంట. డాక్టర్లు అన్నారంట, అయ్యా హిజ్కియా గారు, ఇంకా ఈ పండును మనం ఏం చేయలేము, దీంట్లో ఉన్న పురుగుల్ని చంపలేము, ఒక పని చెయ్యి, నీ పుండు మీద మాంసం ముద్దలేసి కడదాం, మాంసం ముద్దలేసి కడదాం. ఆ లోపడున్న పురుగులు నీ శరీరాన్ని తింటాం మానేసి ఏం తింటాయి, మనం కట్టిన మాంసం ముద్దలు తింటాయని మాంసం ముద్దలు కట్టేవారంట. ఈ పురుగులు ఏం చేసి ఈ మాంసం ముద్దను తినేసి ఇరిమియాకి అని ఆనందంలాగా ఉంది. అలాగే చివరికి ఆ గాయం ఏమైపోయింది తెలుసండి, మొత్తం ఆ మనుషుని లేకపోతే హిజ్కియా గారిని మరణపు దశలోనికి తీసుకెళ్ళిపోయింది. అందుకనే యెషయా ద్వారా దేవుడు అంటాడు, నువ్వు చనిపోబోతున్నావు అంటాడు. అంతే, గాయం అంత తీవ్రమైనది. ఆ దైవజనుడు వర్ణిస్తూ చెప్పాడు అన్నమాట ఈ మాట. అంత తీవ్రమైన గాయము దేవుడు ఎలాగ తగ్గించాడు తెలుసా? హిజ్కియాతో చెప్పాడు దేవుడు చచ్చిపోబోతున్నామని. హిజ్కియా గోడ తట్టు తిప్పుకొని ముఖం తిప్పుకొని ఏడుస్తున్నాడు కదా, కన్నీరు కార్చాడు కదా. మరలా అదే ప్రవక్తని యెషయా చెప్పన్నాడు కదా, నేను నీకు మళ్ళీ 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాను అని చెప్తూ వెళ్ళిపోతే అని తెలుసా, దాని మీద అంజూరపు ముద్దను కట్టండి అన్నాడు. ఏ ముద్దను? అంజూరపు ముద్ద కట్టిన తర్వాత ఆ గాయము మానిపోయింది, స్వస్థత పొందాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అంజూరపు పండు గాయములను కడపదు. కాబట్టి మనం అంజూరపు పండులాగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? అంటే మన ఇతరుల లేక మన తోటి వారి యొక్క గాయములను మనము కట్టేవారంగా ఉండాలి. ఏంటా గాయాలు చెప్పండి? ఏంటి గాయాలు? అలాగని చెప్పి ఒక బ్యాండేజ్ తీసుకుని ఒక స్టాండేజ్ తీసుకుని రోజు అందరు గాయాలు కడతా కూర్చుందామా చెప్పండి? నర్సు ఉద్యోగం చేద్దాం మనం? అది కాదు. ఈరోజు మనుషునికి హృదయానికి కలిగిన గాయములను మనము కట్టేవారంగా ఉండాలి. మన నోటి మాట, మన ఆదరణకరమైన మాట, ప్రేమతో ఉపదేశం, ప్రేమతో కూడిన మాటలు చెప్పండి, గాయపడ్డ వారి యొక్క హృదయాలను మనము బాగు చేసేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్. హల్లెలూయా. కానీ ఈరోజు చాలామంది క్రైస్తవుల జీవితాలు ఎలా ఉంటుందో తెలుసండి, నోటి మాట ఎలా ఉంటుందో తెలుసా? ఇతరులను గాయపరిచేదిగానే ఉంటుంది తప్ప, ఏమండి మన మాట ఎలా ఉంటుంది? మన మాట ఎలా ఉంటుంది? గాయపరిచేదిగానే ఉంటుంది తప్ప వారి గాయములు కట్టేదిగా మాత్రము. మీకు అర్థమవుతుందని చెప్తాను. చాలామంది హాస్పిటల్కి వెళ్తాం కదా, ఎవరికైనా పాము కరిచిన వాళ్ళకి దగ్గరికి హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, పాము కరిచిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పాము కరిచిందరా అంటాం. అవును పాము. ఏం పామురా అంటే, అదండి మచ్చల పాము అండి. అంటే అయ్యి మచ్చల పాము కరిచిందా? అయ్యి బామ్మ అమ్మోళ్ళ ఇంటికాడ అలాగే మచ్చల పాము కరిచి అంటాడు. అంతే. ఇంకా చూసుకోండి, ఆడు బతుకుదామని ట్రీట్మెంట్ చేసుకుంటాడు. నీ మాటతోటి ఆడికి ఏమొస్తుంది? అది మన మాటలు అలాగ ఉంటాయి. ఆడు చెప్పాడు ఏం పామంటే మచ్చల పామా అంటతోటే ఆడు గుండె అక్కడే. గమనించాలి, దేవుని పిల్లలము ఎటువంటి రోగగ్రస్తుల దగ్గరికి వెళ్ళినా మన మాట ఎలా ఉండదు తెలుసా? రేపు చచ్చిపోయేవాడికైనా సరే మన మాట అనిపించాలి, నేను చచ్చిపోను ఇంకా బతుకుతానైతే అని అతనికి ఏం కలిగించాలి? ధైర్యమును కలిగించాలి. మన నోటి మాట ఇతరులను ఆదరించేదిగా ఉండాలి, ధైర్యపరిచేదిగా ఉండాలి, బలపరిచేదిగా ఉండాలి తప్ప వారిని మన మాటతోటే. మనం ఎప్పుడైనా సరే దేవుని పిల్లలము, క్రైస్తవులము ఇతరులను ఆదరించే వారంగానే ఉండాలి, ఇతరులను వాదార్చే వారంగానే మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్. హల్లెలూయా. అటువంటి మంచి స్వభావము నీలో ఉంటే, అటువంటి మంచి లక్షణము మనలో ఉంటే ఆయన మన యందు లక్ష్యం ఉంచుతాడంట. ఒకడు మంచి అంజూరపు పండు లక్ష్యం ఉంచినట్లుగా నేను వారి యందు లక్ష్యం ఉంచుతాను. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇతరులకు మేలు చేసేవారుగానే ఉండాలి తప్ప కీడు చేయ కదా. అందుకనే తెస్సలోనిక పత్రికలు అంటాడు, మీరు మేలే చేయుడు కానీ కీడు ఎన్నడూ మీరు చేయొద్దు.
కీడును గురించి తలంచొద్దు వారి విషయంలో అంటాడు దేవుడు వాక్యం. కనుక దేవుని పిల్లలము, మన దేవుడు ప్రేమమయుడు కదా, మన దేవుడు ఎవరికైనా మేలే చేశాడు కానీ కీడెవరికి. ఆయన హింసించిన వారి గురించి కూడా కన్నీరు కదా ప్రార్థించి, ప్రభువా వీరేం చేయుచున్నారో వీరు. అంత ప్రేమ కలిగిన దేవుడు ఆయన. అంత ప్రేమ కలిగిన దేవుని కలిగి ఉన్న మనము కూడా ఇతరులకు, అందుకునే వాక్యం ఉంది కదా, నీ శత్రువులను సహితం మనం ఏం చేయాలంటండి, ప్రేమించాలంట. అది క్రైస్తవుని యొక్క నిజమైన వ్యక్తిత్వం. శత్రువు యొక్క క్షేమం కోరేవారుగా మనం ఉండాలి. ఇరుగు పొరుగు వారి యొక్క యోగక్షేమాలు, మంచితనం కోరేవారుగా మనం ఉండాలి. ఇతరులు పాడైపోవాలని, ఇతరులకు నష్టం జరగాలని, వారి పిల్లలకి ఏదో అయిపోవాలని ఆశించకూడదు. చూడండి, చాలామంది మన పల్లెటూరులో కనబడతామంటాయి. మన పక్కోళ్ళకి మన శత్రువు కొడుకు ఏదనేది అయిందా, ఆడికి అంతే అవ్వాలి, అలాగే అవుతేనే కానీ అంటామని. ఏమిటి నో, దేవుని పిల్లలమైన మనకి ఆ స్వభావం ఎప్పుడూ ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఇతరులకు మేలు జరగాలని ఆశించాలి తప్ప కీడు జరగాలని మనసులో కూడా అనుకోకూడదు. అది క్రైస్తవునికి ఉండవలసిన మంచి లక్షణం. దేవునికి స్తోత్రం చెప్దాం, దేవునికి స్తోత్రం చెప్దాం. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు ఏమండి, మానవునికి మంచి చేశాడు తప్ప కీడు చేయలేదు. కనుక మనం ఎప్పుడూ ఇతరులకు మంచి చేసే వారంగా ఉందుముగాక, వారి గాయములను కట్టే వారంగా ఉందుముగాక, వారిని ఆదరించే వారంగా ఉందుముగాక, వాదార్చే వారంగా ఉందుముగాక, ధైర్యపరిచే వారముగా ఉందుముగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు మనకిచ్చిన కృప ఏంటి తెలుసండి, నువ్వు నిజంగా ఒక వ్యక్తిని, ఒక రోగగ్రస్తుని, ఒక మంచం పట్టిన వాడి దగ్గరికి వెళ్ళి ఒక దేవుని కూర్చున్న విశ్వాసముతో కూర్చున్న మాటలు కాక నువ్వు చెప్తే వాడు ఎంతగానో బలపరచబడతాడంట. ఒక ఆయన అంటాడు, డాక్టర్లు ఇచ్చే మెడిసిన్ కంటేనంటండి తోటి వారు చెప్పే ఆదరణకరమైన మాటలే వారు బాగా పనిచేస్తాయండి వారి మీద. డాక్టర్ ఇచ్చిన మందైనా లేటుగా పనిచేయచ్చేమో కానీ మనం చెప్పే ఒక ఆదరణకరమైన మాట వెంటనే పనిచేస్తుందంట. కాబట్టి హాస్పిటల్లో ఉన్నవారికి కానీ, గాయాలతో ఉన్నవారికి కానీ, రోగములో ఉన్నవారికి కానీ, కృంగిన స్థితిలో ఉన్నవారికి కానీ మనము వారి గాయములను కట్టే వారంగా మన మాటలు ఉండాలి. వారిని ధైర్యపరిచే వారంగా మన మాటలు ఉండాలి. వారిని ఆదరించే మాటలుగా మన మాటలు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పుదాం. అప్పుడు ఆ స్వభావం కలిగిన వారిని ఆయన లక్ష్యముంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మరొక మాట కూడా నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. చూడండి పిల్లరా, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదామండి. అయితే యెహోవా దేవునికి స్తోత్రం చెప్దాం. ఏది లక్ష్య పెడతాడంటే దేవుడు? ఏ హృదయం లక్ష్య పెడతాడు చెప్పండి? ఏ హృదయం లక్ష్య పెడతాడు? ఇక్కడ చెప్పిన సందర్భం ఏంటంటే, రాజుగా నియమించటానికని యెషయా గారి ఇంట్లో లేక యెషయా గారికి పుట్టిన కుమారులో ఒకరిని ఎంచుకోవటానికని దేవుడు సమూయేలును పంపించాడు. సమూయేలు యెషయా గారి పెద్ద కుమారుని చూడగానే మగ్ధుడైపోయాడంట. బా ఏం పిల్లోడబ్బా, ఏం హైటు, ఏం ఎర్రగా ఉన్నాడో, అసలు రాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ ఇతల్లోనే ఉన్నాయి యెహోవాను చూసి. కాబట్టి ఇతడే దేవుడు ఏర్పరచుకునే రాజేమో అనుకుంటుంటే అప్పుడు అంటాడు కదా, ఓ అబ్బాయి, మనుషులు లక్ష్య పెట్టు వాటిని నేను లక్ష్య పెట్టను. నేను లక్ష్య పెట్టేది హృదయాన్ని లక్ష్య పెడతాను. దీన్ని లక్ష్య పెడతాను, హృదయాన్ని లక్ష్య పెడతాను. కనుక ఆయన పైరూపాన్ని చూడొద్దు, ఆయన ఎత్తైన శరీరాన్ని చూడొద్దు, ఆయన కండలు తిరిగిన శక్తిని చూడొద్దు. నేను వాటిని లక్ష్య పెట్టను. నేను లక్ష్య పెట్టేది
మనుషుని యొక్క హృదయాన్ని లక్ష్య పెడతాను. మరి అలా లక్ష్య పెడతానని చెప్పిన దేవుడు దావీదుని ఎంచుకున్నాడు కదా. తర్వాత దావీదుని ఎంచుకున్నాడు కదా. ఎందుకు దావీదుని ఎంచుకున్నాడు? దావీదేం బలవంతుడా? మనం చూస్తే యెషయా గారి కుమారులో పొట్టేడు ఎవడు అంటే దావీదేనంట. పొట్టోడు ఎవడు? దావీదే. యెషయా గారి కుమారులో ఆ కుటుంబంలో మీ ఇంట్లో పనికిరాడు ఎవడరాయా అంటే యెషయా గారిని అడిగితే ఇంకెవడండి? ఆ దావీదు గాడే అంటాడు. కానీ దావీదుని దేవుడు ఎందుకు చేసుకోవటం కారణం తెలుసా? అపోస్తలుల కారణం కదా. అతడు నా హృదయానుసారుడైన మనుష్యుడు. అంటే దావీదు గారి యొక్క లక్షణాలు లేక దావీదు గారి యొక్క స్వభావాన్ని లేక దావీదు గారి ఎత్తు పొడుగును ఆయన చూడలేదు, కానీ దావీదు యొక్క హృదయాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పుదాం, దేవునికి స్తోత్రం చెప్పుదాం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను పిల్లరా, ఈరోజు క్రైస్తవ సంఘాల్లో కూడా ఎవరయ్యా భక్తి పరులంటే ఏమండి? ఖరీదైన చీర కట్టుకొచ్చిన వాళ్ళు, ఖరీదైన బైబిల్ కొనుక్కున్న వాళ్ళు, ఖరీదైన ఆభరణాలు వేసుకున్న వాళ్ళేనండి భక్తి పరులు. తొందరగా మనం ఏం చేస్తాం? గుర్తుపట్టేస్తాం. కానీ దేవుడు ఏమంటే తెలుసా? నీ పెద్ద బైబిల్ నువ్వు పట్టుకుని వచ్చావని, ఏమంటే ఖరీదైన డ్రెస్ వేసుకొచ్చావని, పెద్ద పెద్ద కానుకలు ఇస్తున్నావని దేవుడు అంగీకరించడంట. దేవుడు పరిశోధన చేసేది దేన్ని? హృదయాన్ని, నీ హృదయాన్ని. దేవుడు హృదయ అంతరంగములను పరిశీలన చేసేవాడు. సమూయేలు గారు వారి పైరూపమును చూసి ఇతడే రాజు, ఇతడే రాజు, ఇతడే రాజు అనుకుంటున్నాడు, కానీ దేవుడైతే వారు పైరూపాన్ని చూడలేదు. కానీ చెప్పండి, వారి అంతరంగమును చూసి వీరు నాకు రాజు, నా ప్రజలైన వారికి ఇశ్రాయేలులకు రాజుగా ఉండుటకు తగినవారు కాదని వారు త్రోసివేశాడంట. వారిని ఏం చేశాడు చెప్పండి? త్రోసివేశాడంట. మరి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? పొట్టివాడైనా దావీదుని ఏర్పరచుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదు యొక్క స్వరూపాన్ని చూడలేదు దేవుడు, దావీదు యొక్క శరీరాన్ని చూడలేదు దేవుడు, దావీదు యొక్క శక్తిని చూడలేదు దేవుడు. ఏమి చూశాడు చెప్పండి? దావీదు యొక్క హృదయాన్ని చూశాడు. ఈరోజు దావీదు మీద దేవుడు లక్ష్య పెట్టడానికి ప్రధానమైన కారణం తెలుసండి. దేవుని వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన చెప్పిన 9 ధన్యతలు ఒక ధన్యత, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచుతారు. ఎవరంటండి? హృదయ శుద్ధి గలవారు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లైన మనము, దేవుడు మన హృదయ అంతరంగములను పరిశీలించువాడు. దేవుడు మన మనస్సులను ఎరిగినవాడు. నువ్వేం ఆలోచన చేస్తున్నావో, నీ ఆలోచన ఎటువంటిదో నాకు తెలవకపోవచ్చేమో, కానీ నీ కట్టుకున్న భర్తకు తెలవపోవచ్చేమో, కానీ నువ్వు కట్టుకున్న భార్యకు తెలియపోవచ్చేమో, కానీ దేవుడు సమస్తం ఎరిగినవాడు కనుక నీ హృదయ అంతరంగములో ఉన్న ఆలోచనలు, నీ హృదయ అంతరంగంలో కోరికలను బట్టి నిన్ను ఆయన లక్ష్య పెడతాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మనసు ఎటువంటిదో తెలుసండి? తాను బ్రతుకుడు దినములన్నిట్లో దేవుని కొరకు ప్రయాసపడాలని మనసు కలిగిన వాడు అంటండి. ఇంటి వారు తోలేశారు. కన్న తల్లిదండ్రుల వరే నువ్వు ఇంత గొర్రెలు మేపుకుంటా ఎందుకు పనికిరావరా పోరా అని చెప్పి గొర్రెలను కాసి కాపురగా పెట్టేసుకున్నారు. కానీ దావీదు ఏం తెలుసండి? ఆ స్థితిలో కూడా దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆమెన్. హల్లెలూయా. దేవుని స్తుతించడం మొదలుపెట్టు. తన హృదయం అంతా ఒకటే నిండిపోయింది, నేను ఎలాగైనా దేవుణ్ణి మహిమపరచాలి. తన ఆలోచన ఒకటే, దేవుని కొరకు ఏదో చేయాలి, దేవుని కొరకు జీవించాలని తపన ఆయనకి కదా. అందుకనే రాజు అయిన తర్వాత ఆయన దేవదారు మరణంతో కట్టబడిన ఇంట్లో నివాసం ఉంటున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన తెలుసా? అయ్యా నాతాను గారు, పాస్టర్ గారు ఇటు రండి, నేనేమో ఒక మంచి భవంతిలో ఉంటున్నాను, కానీ నా దేవుని మందసము గుడారములో ఉండిపోతుంది, డేరాలో ఉండిపోతుంది, కాబట్టి నా దేవునికి ఒక మందిరాన్ని నేను కట్టాలి. ఈ ఆలోచన ఎవరిచ్చారు దావీదుకి? ఎవరు ఇవ్వలేదు, ఆయనలోనే పుట్టింది. అని ఆయన అంతరంగములో దేవుని కొరకు ఏదో చేయాలనే
తపన కలిగిన వాడు, దేవుని కొరకు యథార్థంగా బ్రతకాలనే కోరిక కలిగిన వాడు, దేవుని కొరకు జీవించాలనే ఆసక్తి కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. ఇంకా మనం ఆలోచన చేస్తే తన అడుగు అడుగున దావీదు గారికి ఒకటే మనసు, నేను దేవుని ఆరాధించాలి, నేను దేవుని స్తుతించాలి, నేను దేవుని ఆ పాటలు పాడాలి, దేవుని కొరకు ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలనే ఆలోచన కలిగినటువంటి స్వభావం కలిగిన వాడు దావీదు. ఇది సమూయేలుకి అర్థం కాలేదు, సమూయేలుకి అర్థం కాలేదు. కానీ దావీదును చూస్తున్న దేవుడు దావీదు మనస్సు ఎరిగి దావీదుని రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం, దేవునికి స్తోత్రం చెబుదాం. యెష్షయి గారి కుమారులలో దేవుడు ఎవరిని లక్ష్యం ఉంచాడు చెప్పండి? హృదయ శుద్ధి కలిగిన దావీదుని లక్ష్యం ఉంచాడు. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మనము పైరూపాన్ని చూస్తూ ఉంటాం. ఏమండి, వారు ధరించిన వస్త్రాలు బేరేజీ వేసుకునే వారు ఎటువంటి వారోనో, లేకపోతే వారి గురించి శ్రద్ధాభక్తులు నిలుపుతాం. కానీ దేవుడు హృదయ అంతరంగములను ఎరిగినవాడు. కానీ ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లలైన మన జీవితాల్లో నాలుగవదిగా దేవుడు నీ యందు లక్ష్యం ఉంచాలంటే హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. నువ్వు దేవుని ముఖ దర్శనం నువ్వు చేసుకోవాలంటే, దేవుని ప్రత్యక్షతను పొందాలంటే, నిశ్చయముగా దేవుని దృష్టిని ఆకర్షించాలంటే నాలుగవదిగా మనము హృదయ శుద్ధి కలిగి ఉండాలి. అప్పుడు ఆయన లక్ష్యం ఉంచేవాడుగా ఉన్నాడు, వారిని లక్ష్య పెట్టేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఆమెన్, హల్లెలూయా. నేర్చుకుందామండి. మొదటి ఎవరిని లక్ష్యం ఉంచేవారిలో మొదటి వారు ఎవరు చెప్పండి? దీనులను లక్ష్య పెట్టే దేవుడు, దీనులను లక్ష్య పెట్టే. రెండో, గద్దింపును అంగీకరించే వారిని లక్ష్య పెట్టే దేవుడు. ఆమెన్, హల్లెలూయా. మూడవదిగా మంచి అంజూరపు పండు లాంటి స్వభావము కలిగిన వారిని ఆయన లక్ష్య పెట్టే దేవుడు. నాలుగవది హృదయ శుద్ధి, హృదయ శుద్ధి. ఆయన యందు లక్ష్యం ఉంచగలిగితే, ఆయన యందు లక్ష్యం ఉంచగలిగితే నీ జీవితాన్ని దేవుడు ఒక ఆశీర్వాదంగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ స్వభావాలు నీలో ఉన్నప్పుడు దేవుడు నీ మీద, నీ కుటుంబం మీద లక్ష్యముంచి నిన్ను దీవించును గాక, నిన్ను ఆశీర్వదించును గాక, నీ కుటుంబాన్ని దీవించును గాక, నీకు సమృద్ధినిచ్చును గాక, నీ అవసరాలన్నీ తీర్చబడుటకు తొలకరి వర్షమును కడవరి వర్షమును కురిపించును గాక. తృప్తికరమైన జీవితాన్ని ప్రభు నీకు దయచేయును గాక. మోకరించుదామండి. కళ్ళు మూసుకుని ప్రభువా, నా యందు నీవు లక్ష్యం ఉంచినట్లుగా, అయ్యా, నా యందు నువ్వు లక్ష్యం ఉంచినట్లుగా నా జీవితాన్ని సరి చేసుకునే భాగ్యాన్ని నాకు ఇవ్వండి. నా యొక్క స్థితిగతులను సరి చేసుకునే, నా లక్షణాల స్వభావాలు సరి చేసుకునే భాగ్యం నాకు ఇవ్వండి ప్రభువా. దేన మనసు నాకు దయచేయండి అయ్యా.